హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. అయితే ఈ జేఎల్ఎం ఎగ్జామ్ సంబంధించిన ప్రిపరేషన్లో భాగంగా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఆబ్జెక్టివ్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ వీకే మెహతా బుక్ ఏదైతే ఉందో, ఈ బుక్ నా దగ్గర కూడా ఉంది. ఈ బుక్ రైట్. సో ఈ బుక్ నుంచి మనం కొంత ప్రిపేర్ చేసుకోవడానికి ఓన్ ప్రిపరేషన్ కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా కోచింగ్ తీసుకున్నా కూడా, ఇద్దరు నా ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్లో కోచింగ్ తీసుకున్నప్పటికీ మీకు అడిషనల్గా మీరు ప్రిపేర్ కావాలి, కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి, ఏదైనా చేయాలనుకుంటే ఈ బుక్ బాగుంటుందని చెప్పాను. నాట్ జస్ట్ జేఎల్ఎం ఎగ్జామ్, సబ్ ఇంజనీర్ వాళ్ళకు కూడా బాగుంటుంది ఈ బుక్. సో ఈ పర్టికులర్ బుక్లో చూసుకుంటే ఈ జేఎల్ఎం ఎగ్జామ్ సంబంధించినటువంటి కంటెంట్ ఏమున్నది అంటే, దీనిలో చాలా చాప్టర్స్ ఉన్నాయి అండ్ చాలా డెప్త్లో కూడా ఉన్నది. అంటే ఏఈ లెవెల్ వరకు పనికొచ్చేటువంటి బుక్. యాక్చువల్గా బుక్ వచ్చేసి ఇట్ ఈస్ నాట్ ఫర్ ఐటీఐ లెవెల్ బుక్ అయితే కాదు. సో ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు బుక్ పైన రాసేసి ఉంటుంది చూడండి. ఏమని రాస్తుంది ఇక్కడ రాస్తుందా? ఫస్ట్ పాయింట్ బీఈ బీటెక్ బీఎస్సీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో సబ్ ఇంజనీర్ ఏఈ లెవెల్ ఎగ్జామ్స్కి పనికొచ్చేటువంటి బుక్ అనమాట ఇది. కాకపోతే మనకు తెలుసు ఈ జేఎల్ఎం ఎగ్జామ్ సంబంధించిన పేపర్స్ ఎట్లా వస్తున్నాయో ఈ మధ్యకాలంలో, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఈ బుక్ని సజెస్ట్ చేయడం జరిగింది. సో ఈ బుక్లో కూడా మనము ఏ ఏ ఎలిమెంట్స్ని ఐటీఐ విద్యార్థులు గమనించాలి, ఏ ఏ క్వశ్చన్స్ దీంట్లో చూసుకోవాలి, ఏ చాప్టర్స్ చూసుకోవాలనేటువంటిది మీకు ఈ బుక్ ఓపెన్ చేసి నేను నా పెన్సిల్తోనే ఈ బుక్లో మార్క్ చేసి చూపిస్తాను. మీ దగ్గర కూడా సేమ్ ఆ బుక్ ఉంటే మీరు బుక్ ఓపెన్ చేసి పెట్టుకొని ఈ వీడియో పెట్టుకొని నేను ఎట్లా మార్క్ చేస్తుంటే ఏ చాప్టర్స్ ఏ క్వశ్చన్స్ అవి మీరు మార్క్ చేసుకోవాలి. సో దాని ద్వారా మీరు వాటి మీద మీరు ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది. సరే, ఈ బుక్ చదువుకోవడం కంపల్సరీ అని అంటే, ఓన్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు, సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్. ఖచ్చితంగా మీకు 100% పనికి వస్తుంది ఈ బుక్. లేదు ఏదైనా కోచింగ్ అని అంటే వేరే కోచింగ్ సంగతి నాకు తెలియదు, కానీ ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్లో నా దగ్గర మన జేఎల్ఎం సంబంధించిన కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ అయితే ఇట్ ఈజ్ ఆప్షనల్, కంపల్సరీ అయితే కాదు. నేను మీకు క్లాస్ రూమ్లో రాయించే నోట్స్ ఏవైతే ఉన్నాయో అవే మీకు ఒక భగవద్గీత లాంటిది. దాంట్లో నుంచే మీకు 65 క్వశ్చన్లు టెక్నికల్ ఉంటే ప్రతి సంవత్సరం 50 క్వశ్చన్లు, 45 నుంచి 50 క్వశ్చన్లు డైరెక్ట్గా మక్కీ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక 10 క్వశ్చన్ల వరకు ఆ కాన్సెప్ట్స్ బేస్డ్ మీద వస్తుంది. అంటే కొంచెం మన మైండ్ అప్లై చేసుకుంటే ప్రీవియస్గా మీరు నా క్లాస్లో చదువుకున్న నాలెడ్జ్తోనే అప్లై చేయొచ్చు. ఒక 5 నుంచి 7 క్వశ్చన్లు బౌన్సర్ క్వశ్చన్లు అనమాట. అదే ఇంకెక్కడ నేను చెప్పినవి కూడా కానివి వస్తున్నాయి. డెఫినెట్ ప్రతి ఎగ్జామ్లో ఉండేటువంటి విషయం అది. సో మన నోట్స్ చదువుకుంటే మీకు మోర్ దెన్ ఎనఫ్, అంతకుమించి ఏం అవసరం లేదు. మన క్లాసులు కంప్లీట్ చేసి నేను ఇచ్చిన టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేసిన తర్వాత స్టిల్ నీకు ఇంకా టైం ఉండి, ఇంకా ఐ వాంట్ మోర్ క్లారిటీ, ఇంకా ఏదో కావాలని అనిపించినప్పుడు ఈ బుక్కి వెళ్ళండి. అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్ అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను. సో వీ విల్ బిగిన్ దిస్ వీడియో. అండ్ ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ కోర్స్లో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు కూడా వీలైనంత తొందరలో జాయిన్ కండి. ఎగ్జామ్ నోటిఫికేషన్స్ వస్తాయి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ కమింగ్ మంత్స్, డెఫినెట్గా వస్తాయి, రాకుండా ఏడికి పోవు. అర్థమైందా? ఇప్పుడు ఈరోజు కూడా ఒకటి ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ఏపీపీఎస్సీ వాళ్ళు ఒక జాబ్ క్యాలెండర్ ఒకటి వచ్చింది బయటికి. ఆ జాబ్ క్యాలెండర్లో కూడా ఇప్పుడు అక్కడ కూడా చాలా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఆఫ్టర్ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అని అన్నారు. అర్థమవుతుందా? అంటే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అనేది అంత లాంగ్ టైం ప్రొలాంగ్ అయ్యేటువంటి ఇష్యూ కాదు. అట్ ద సేమ్ టైం అవుతుంది. అది అయిపోయిన తర్వాతనే నోటిఫికేషన్స్ ఇవ్వడం, అట్లా ఇస్తేనే కొంత లీగల్గా కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అది అవ్వకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే లీగల్గా ఇబ్బందులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మరి అది రావడం లేదు. హోప్ ఈ క్లాసిఫికేషన్ తొందరగా కంప్లీట్ అయ్యి దీన్ని ఫైనల్ షేప్లోకి వచ్చేసి తొందరగా నోటిఫికేషన్ కూడా వస్తుందని మనం అనుకుందాం. బట్ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు గడిచిపోయిన టైం రేపు రాదు. నువ్వు నోటిఫికేషన్ వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉండి రేపు నోటిఫికేషన్ వచ్చింది అనుకో, అప్పుడు గడిచిపోయిన ఈ 2-3 నెలలు మీకు దొరికిన టైం మళ్ళీ అప్పుడు దొరకదు మీకు. ఈ విషయాన్ని గమనించుకొని ప్రిపరేషన్ని వెంటనే ఆరంభించండి. అందుకే ఈ వీడియో కూడా చేస్తున్నాను, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని. ఓకే, సో ఇది మన బుక్. సో బుక్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇది కంటెంట్ చూడండి. ఓకే, కంటెంట్స్లో చూసుకుంటే చాప్టర్స్ చెప్తాను, ఏ చాప్టర్స్ని మనం ఫోకస్ చేయాలనేది. సో చాప్టర్ 1 బేసిక్ కాన్సెప్ట్స్ అని ఉన్నది, అవునా? చాప్టర్ 2 DC సర్క్యూట్స్, నెట్వర్క్ థియరము, ఎలక్ట్రిక్ వర్క్, పవర్ ఎనర్జీ, కెపాసిటెన్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ కదా.
నేను చెప్తున్నాను, ఈ చాప్టర్ 1 మీరు చూసుకోవాలి జేఎల్ఎం వాళ్ళు. ఓకే, తర్వాత చాప్టర్ 2 టిక్ పెట్టుకోండి. తర్వాత మీరు చదువుకోవాల్సింది ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్, పవర్, ఎనర్జీ. తర్వాత ఈ ఎలక్ట్రోస్టాటిక్ కెపాసిటెన్స్లో కూడా కొంత ఉంటుంది, లిటిల్ బిట్ చూసుకోవాలి, నేను చెప్తాను. తర్వాత నేను ఇప్పుడు మీకు చాప్టర్స్ మాత్రం చెప్తున్నాను. దీని తర్వాత నేను డీటెయిల్గా చాప్టర్ ఓపెన్ చేసి అందులో క్వశ్చన్స్ వైజ్ కూడా నేను చెప్తాను నేను. తర్వాత ఈ చాప్టర్ 7 ఏదైతే ఉందో మ్యాగ్నెటిజం ఉంది కదా, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎస్ ఇది కూడా టిక్ పెట్టుకోవాలి. మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ టిక్ పెట్టుకోవాలి. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇది పెట్టండి. కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, దీంట్లోనే మన బ్యాటరీస్ ఉంటుంది, ఇది కూడా టిక్ పెట్టుకోండి. తర్వాత ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉంది కదా, ఏసీ, ఇది కూడా టిక్ పెట్టుకోండి, 11th చాప్టరు. ఆ తర్వాత సిరీస్ ఏసీ సర్క్యూట్స్ ఉంది, ఇది పెట్టుకోండి. ఓకే, ఇది కూడా పెట్టుకోండి. ఫేజర్ ఆల్జీబ్రా నేను డెడికేటెడ్గా 2-3 క్లాసులు చెప్పుకుంటాను దీని గురించి నేను, ఇది కూడా పెట్టుకోండి, 13th చాప్టర్. తర్వాత ప్యారలల్ ఏసీ సర్క్యూట్స్ ఉంది, దీంట్లో ఓన్లీ బేసిక్ ఆస్పెక్ట్స్ ఒకటే చూసుకోవాలి, చాలా అంత డెప్త్గా అవసరం లేదు, ఇది కూడా టిక్ అయితే పెట్టుకోండి. బట్ బేసిక్సే నేను మీకు క్వశ్చన్స్ చూపిస్తాను, ఏ క్వశ్చన్స్ రెఫర్ చేద్దాం ఏంటనేది నేను చెప్తాను నేను. ఆ తర్వాత 3 phase సర్క్యూట్స్, ఇది కూడా మన సిలబస్లో వస్తుంది, కవర్ అవుతుంది, పెట్టుకోవాలి, టిక్ పెట్టుకోండి. ఆ తర్వాత ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది కదా, ఇది కూడా ఉంది. అండ్ దెన్ డీసీ జనరేటర్స్, ఇది కూడా టిక్ పెట్టుకోండి, చాప్టర్ 17. చాప్టర్ 18 కూడా టిక్ పెట్టుకోండి. డీసీ మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్ టిక్ పెట్టుకోండి. 3 phase ఇండక్షన్ మోటార్స్ టిక్ పెట్టుకోండి. ఇవన్నీ మీ సిలబస్లో కవర్ అవుతాయి, ఇవన్నీ చాప్టర్స్. ఓకే, సింగిల్ ఫేజ్ మోటార్స్ కూడా మీ చాప్టర్లో కవర్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఆర్కే రాజ్పుట్ బుక్కి సంబంధించి కూడా కొంతమంది డౌట్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ ఆర్కే రాజ్పుట్ బుక్లో కూడా నేను మీకు చెప్తాను. ప్రజెంట్ ఆర్కే రాజ్పుట్ బుక్ నా దగ్గర లేదు, వేరే స్టూడెంట్కి ఇచ్చాను. ఆ బుక్ నేను తెప్పించుకొని మళ్ళీ కొత్త బుక్ తీసుకుంటాను నేను, తీసుకొని మీకు దాని ద్వారా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆర్కే రాజ్పుట్ బుక్ ఫాలో అయ్యే వాళ్ళకి. ఒకటి పాయింట్ చెప్తున్నాను, వీకే మేత నాట్ ఓన్లీ ఫర్ జేఎల్ఎం, ఫర్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్, ఏఈ ఎగ్జామ్ కూడా పనికొస్తుంది. ఇది కూడా సింక్రోనస్ జనరేటర్స్, ఆల్టర్నేటర్స్ పెట్టుకోండి. సింక్రోనస్ మోటార్స్, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇది ఒక టిక్ పెట్టుకోండి. మళ్ళీ ఎకనామిక్స్ ఆఫ్ పవర్ జనరేషన్ ఉంది చూసిరా, ఈ చాప్టర్ నెంబర్ 25. ఇది యాక్చువల్గా మీకు ఎక్స్ప్లిసిట్గా సిలబస్లో అయితే లేదు, బట్ వాడు అడగడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి కొంచెం డెప్త్లో పోవాలనుకున్నప్పుడు. సో ఈ చాప్టర్ కూడా టిక్ పెట్టుకోండి, కొంచెం పైన చూసుకోవచ్చు. ఈ 26 సప్లై సిస్టమ్స్ చూసుకోవచ్చు, ఓవర్ హెడ్ లైన్స్ చూసుకోవచ్చు, 27th చాప్టర్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి 28th చాప్టర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, మీకు ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది, దీంట్లో కూడా కొంత బేసిక్స్ చూసుకోవచ్చు. ఓకే, దీంట్లో కూడా కొంత బేసిక్స్ చూసుకుందాం, నేను చెప్తాను ఏ చాప్టర్ దాంట్లో ఏ క్వశ్చన్ వరకు చూసుకోవచ్చు ఏంటనేది చెప్తాను, ఇది కూడా కొద్ది పెట్టుకోండి. ఇంక ఇవేమో అవసరం లేదు. సెమీ కండక్టర్ ఫిజిక్స్ కొంతవరకు చూసుకోవచ్చు, డయోడ్స్ కూడా చూసుకోవచ్చు, ట్రాన్సిస్టర్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, 32, 33, 34 వీటిల్లో మళ్ళీ మొత్తం చాప్టర్ అవసరం లేదు. నేను ఇప్పుడు ఇన్ని టిక్ పెట్టిస్తున్నా కదా, ఏది కూడా మొత్తం అవసరం లేదు, నేను మీకు చెప్తాను ఎంతవరకు చూసుకోవాలి ఏంటిది అన్నది. ట్రాన్సిస్టర్ బయాసింగ్ కూడా వస్తుంది మీ సిలబస్లో, బట్ నేను దీంట్లో చెప్తాను, క్వశ్చన్ నెంబర్స్ నేను చెప్తాను. ఈ సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్స్, మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్, ఇవన్నీ ఉంటాయి. యాంప్లిఫైర్స్ విత్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, సైనసోయిడల్ ఆసిలేటర్స్ వస్తుంది, ఈ ట్యూన్డ్ వస్తుంది, అన్నిట్లో కూడా మీకు ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా నేను చెప్తాను నేను మీకు. ఓకే, ఇప్పుడు చాప్టర్ వైజ్ వెళ్దాం. ఓకే, నౌ వీఆర్ డీలింగ్ విత్ ద ఫస్ట్ చాప్టర్. సో తెలంగాణలో జేఎల్ఎం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి మీరు ప్రిపేర్ కావడానికి ఒక బెస్ట్, ఒక మార్గం, ఒక సోర్స్, మీకు ఒక గురువు, ఒక గైడ్ కావాలనుకుంటే ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్లోని మన జేఎల్ఎం కోర్సెస్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఎందుకనంటే ఇదివరకు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను రాయించే నోట్స్ ఏవైతే ఉంటాయో మన కోర్సెస్లో దే ఫెచ్ యూ 65 క్వశ్చన్స్లో ఒక 45-50 క్వశ్చన్లు ఖచ్చితంగా గన్ షాట్గా మీకు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం. నేను ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నేను మీకు పెడుతున్నాను కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నా టెస్ట్ సిరీస్ కావచ్చు, నేను చెప్పే కంటెంట్ కావచ్చు. ఒక పాయింట్ జేఎల్ఎం క్లాసెస్ గురించి చెప్పాలంటే మన వీడియోస్ ఏవైతే ఉంటాయో రికార్డెడ్ క్లాసెస్, 80% ఆఫ్ ద వీడియోస్ జేఎల్ఎం ఎగ్జామ్ కోసం రికార్డ్ చేసినవి కావు. 20% ఆఫ్ ద వీడియోస్ మాత్రమే మీకు జేఎల్ఎం. ఏవైతే ఏఈ సబ్ ఇంజనీర్ లెవెల్ ఎగ్జామ్కి సంబంధించిన కోర్సులో నేను రికార్డ్ చేసిన వీడియోస్ ఉన్నాయో సేమ్ అవే వీడియోస్ని నేను జేఎల్ఎం కోర్సులో కూడా యూస్ చేస్తున్నాను. రీజన్ ఏంటిది అని అంటే మీ ఎగ్జామ్ పేపర్ అలాంటిది, మీకు వచ్చేటువంటి స్టాండర్డ్ అలాంటిది. ఒక ఏఈ ఆస్పిరెంట్, ఒక ఏఈ ఎగ్జామ్లో వచ్చే నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా జేఎల్ఎంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాంటిది నేను జేఎల్ఎం, నేను ఐటీఐ, నాకేం రాదు, నేను బేసిక్స్లో చదువుకుంటా, ట్రేడ్ థియరీ చదువుకుంటా అంటే టుడే యూ ఆర్ నాట్ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ ది ఎగ్జామ్. నీకు పోలెక్కే అంత దమ్ము ఉండొచ్చు ఫిజికల్గా, కానీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అంత సామర్థ్యత చాలా మందికి ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? ఇది నేను అంటున్నాను కాదు, మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మీకు ఎన్నిసార్లు అనిపించి ఉండొచ్చు, అరే నేను ఒక్క మార్కు, చాలామంది కూడా
ఇప్పుడు కొన్ని కేటగిరీస్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఎలా ఉందంటే సిచ్యువేషను, మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ క్యాండిడేట్ అనుకోండి, 28 మార్క్స్ ద కట్ ఆఫ్, 27 మార్క్స్ వచ్చినాయి అని. అరే ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా అయిపోయేది కదా. ఎందుకంటే ఇప్పుడు అతను చూసుకుని ఉండొచ్చు, మేబీ ఆ 28 మార్క్స్ మీద కూడా జాబ్ కొట్టిన వాళ్ళు ఉండొచ్చు. లేకపోతే ఒక 31 మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి లాస్ట్ ఆ కేటగిరీలో లాస్ట్ 31 మార్క్స్కి జాబ్ వచ్చింది అనుకుందాం, పోల్ ఎక్కుతాడు, వీడికి 30 మార్క్స్ వస్తాయి. ఇద్దరు పోల్ క్లైంబింగ్కి 1:2లో పోతారు. అతను 2లో ఉంటాడు, అతను 1లో ఉంటాడు. సో నీకు 1:2లో పోయినప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటి, పైనోడు ఎక్కిండి అనుకో, కిందకి ఛాన్స్ రాదు కదా. సో నీకు ఆ ఒక్క మార్కు 2 మార్కులు వచ్చుంటే నాది అయిపోయేది కదా, లైఫ్ సెటిల్ అయిపోయేది కదా అని మళ్ళీ ప్రిపరేషన్ సైకిల్లో పడ్డారు. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఏంటిది, యూ నీడ్ ప్రాపర్ గైడెన్స్. మీకు తెలుసు ఎక్కడ లోపం, మీకు ఎక్కడ డౌన్ఫాల్ అవుతుందో మీకే తెలుసు, సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ కూడా. సో మీ అందరికి కూడా ఒక కరెక్ట్ ఒక మార్గం అని అంటే ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ కోర్స్, ఇది గ్యారంటీ చెప్పగలుగుతాను. ఇది నేను చెప్పడం కాదు, నేను పెద్ద మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక సబ్స్టేషన్, ఏదైనా ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న న్యూలీ రిక్రూటెడ్ జేఎల్ఎంస్ని అడగండి, మీకు తెలుస్తుంది. ప్రతి సర్కిల్లో ఒక 10-15 మంది స్టూడెంట్స్ ప్రతి సర్కిల్లో ఉన్నారు. నిఖిల్ నక్కా స్టూడెంట్స్, ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఉన్నారు ఎస్పీడీసీఎల్. సో ఆ విధంగా మీరు ఒక ఇన్ఫార్మ్డ్ చాయిస్ తీసుకొని ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్లో జాయిన్ కావడానికి చూడండి. సో దీంట్లో మనకి 1 year కోర్సు, 4 months కోర్సు 2 విధాలుగా ఉన్నాయి. 1 year కోర్సు తీసుకుంటే మీకు చాలా అన్ని విధాలుగా బెనిఫిట్ ఉంటుంది. 8,000 రూపీస్ ఉంటుంది కోర్స్. సార్ 8,000 రూపీస్ ఇంత ప్రైజ్ అని అనుకోకండి. మనం ఒకటి వర్త్ఫుల్ ప్రోడక్ట్ తీసుకుంటున్నామని అంటే దాని నుంచి మనకు అంత అవుట్పుట్ రావాలి. సో నీకు అంత అవుట్పుట్ 8,000 రూపీస్కి రూపీ వర్తిస్తున్నాం. దాంట్లో నీకు 8,000 రూపీస్ యూ కెన్ ఆల్సో పే ఇన్ 3 installments. అండ్ ఏదైతే ఈ 1 year కోర్స్ ఉందో, ఈ 1 year కోర్స్ అవుతుంది 8,000 రూపీస్ది. దీంట్లో మీరు మొబైల్ ఫోన్ యాజ్ వెల్ యాజ్ మొబైల్ యాప్ యాజ్ వెల్ యాజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ యాక్సెస్ కూడా తీసుకోవచ్చు. మీరు 4 months కోర్స్ తీసుకున్నారు అనుకోండి, 4,000 రూపీస్, దాంట్లో మీకు ఓన్లీ మొబైల్ ఫోన్ యాక్సెస్ ఇస్తున్నాం. అండ్ ఆల్సో 4 months కోర్స్లో నీకు టెస్ట్ సిరీస్ వస్తుంది, ఫుల్ క్లాసెస్ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి, అప్డేట్స్ కూడా వస్తుంటాయి ఏదైనా అప్డేట్ చేస్తే. నీకు 1 year కోర్సులో అడిషనల్గా ఏమి ఇస్తున్నాం అంటే రివిజన్ క్లాసెస్, డిఫికల్ట్ క్వశ్చన్ సిరీస్, తొందరలో స్టార్ట్ చేయబోయేటువంటి ఎలక్ట్రికల్ మ్యాథ్స్ సిరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రివిజన్ చేసుకోవడానికి, మీ నాలెడ్జ్ని షార్పెన్ చేసుకోవడానికి, ఇంకా ఫైన్ ట్యూనింగ్ చేసుకోవడానికి ప్రిపరేషన్, ఇంకా అడిషనల్ వీడియో కంటెంట్ ఇస్తున్నాం దాంట్లో. సో అన్ని విధాలుగా చూసుకుంటే మీకు ఒక 1 year కోర్స్ అనేది బెటర్. లేదు నా ప్రిపరేషన్ అంతా అయిపోయింది, నేను అయినా నాకు జస్ట్ కొంత రివైజ్ చేసుకోవాలి, మీ సబ్జెక్ట్ చూడాలి, ఆ విధంగా ఆలోచన అంటే 4 months కోర్స్ తీసుకోండి. 4,000 రూపీస్లో వస్తుంది. అది కూడా మీరు 2 installmentsలో పే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2,000 ఆ విధంగా. సో ఈ విధంగా ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్ని ఈరోజు డౌన్లోడ్ చేసుకోండి. మీకు దాని నుంచి కూడా, యాప్ నుంచి కూడా నోటిఫికేషన్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంటుంది, నా టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంటుంది. ఈ విధంగా మనం టచ్లో ఉంటూ మీ గోల్ రీచ్ కావడానికి ఏ విధంగా హెల్ప్ అవుతుందో ఆ విధంగా మనం వర్కౌట్ చేస్తూ ఉందాం. ఓకే, బేసిక్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ చూడండి, బేసిక్ కాన్సెప్ట్స్ అని ఇచ్చేసి దీంట్లో మీకు చాలా థియరీ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బుక్ అనమాట. కొంత షార్ట్ నోట్స్ లాగా సినాప్సిస్ కూడా మనకి ఇచ్చిండ్రు. నేచర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఓకే, సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఇంకా చాలా బాగుంటుంది. అండ్ నా కోచింగ్ ద్వారా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ ఆల్రెడీ కవర్ అయితే, ఇది జస్ట్ ఇంకొక పర్స్పెక్టివ్ అనమాట. ఒకటే దాన్ని ఇంకొకటి చెప్తే ఎలా ఉంటుందో జస్ట్ చూడడమే, దీన్ని సీరియస్గా తీసుకోకండి. ఒక రివిజన్ లాగా పనికొస్తుంది మీకు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఒకసారి చదవండి. ఓకే, రెసిస్టెన్స్ అన్నీ షార్ట్ నోట్స్ లాగా, ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్, ఓకే, ఎలక్ట్రిక్ పవర్, ఓమిక్ నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీ క్యాలిక్యులేషను. తర్వాత ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎట్లుంటాయనంటే ఇవి ఒక రకంగా ఒక బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాంటివి అనమాట. ఇవి వైవాలో అడిగే క్వశ్చన్స్, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ లాంటి క్వశ్చన్స్ అనమాట. ఇవి జస్ట్ చదువుతుంటే ఏంటంటే మీరు చదవండి, క్వశ్చన్ చదవండి, ఆన్సర్ చదవండి. ఓకే, వై డస్ ఎ పాజిటివ్ చార్జ్ అట్రాక్ట్ నెగిటివ్ చార్జ్, ఇట్ ఈస్ ద టెండెన్సీ ఆఫ్ ఎవ్రీ బాడీ టు హ్యావ్ మినిమం. ఓకే, ఇది చదవండి, క్వశ్చన్ ఆన్సర్ చదువుతుంటే మీకు సబ్జెక్ట్ మీద ఇంకొంత క్లారిటీ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, చదివి అర్థం చేసుకోండి చాలా, అంతే. ఓకే, బట్టి కొట్టాల్సిన అవసరం లేదు వీటిని, జస్ట్ టైం ఉంది కదా చదవండి. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా చదవండి. చదువుతుంటే సబ్జెక్టు పట్ల మీ అండర్స్టాండింగ్ కానీ క్లారిటీ కానీ ఇంకా బెటర్గా అవుతుందన్నమాట. ఓకే, సో ఈ బేసిక్ కాన్సెప్ట్ సంబంధించి క్వశ్చన్స్ వచ్చినాయి ఇక్కడ, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఇందులో క్వశ్చన్స్ నేను చెప్తాను. దీంట్లో అన్ని క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకే, దీంట్లో అన్ని క్వశ్చన్స్ చేయొచ్చు. 100 క్వశ్చన్లు ఉన్నాయి ఈ చాప్టర్లో. ఈ 100 క్వశ్చన్లు చేయండి. 100లో మీరు 80 చేసుకోగలిగినా, 20 అర్థం కాకపోయినా లైట్ తీసుకోండి, 80 చేసినా చాలు. ఒకవేళ మీకు అర్థం కాని క్వశ్చన్స్ ఏదైనా ఉన్నా కూడా నాకు చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్లో మెసేజ్ చేయండి, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ ఆల్సో ఇక్కడ సొల్యూషన్స్ కూడా ఇచ్చాడు. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మళ్ళీ మీకు సొల్యూషన్స్ కూడా ఇచ్చాడు. హింట్స్ టు సెలెక్టెడ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అని, అంటే కొంచెం డిఫికల్ట్గా ఉన్న వాటికి సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయము ఈ బుక్లో. తర్వాత డీసీ సర్క్యూట్స్, సెకండ్ చాప్టర్ డీసీ సర్క్యూట్స్.
సో డీసీ సర్క్యూట్స్ అని అంటే నేను మీకు సిలబస్లో చెప్పేటప్పుడు డీసీ సర్క్యూట్స్ అని ఏం చెప్పలేదు, కానీ అన్నీ కలిపి చెప్పినాను. బట్ ఇందులో సపరేట్గా ఇచ్చాడు, దట్స్ ఫైన్, మీరు కనెక్ట్ అయిపోవచ్చు దీంట్లో. సో సిరీస్ ప్యారలల్ సర్క్యూట్స్, వీట్ స్టోన్ బ్రిడ్జ్, కిర్చాఫ్స్ లాస్, సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షను, సిరీస్ ప్యారలల్ కనెక్టింగు. ఆ తర్వాత సో మీరు ఈ సెల్స్ ఇన్ సిరీస్, సెల్స్ ఇన్ ప్యారలల్ చదివేటప్పుడు సార్ ఇది మీరు ఫస్ట్ చాప్టర్లో మీరు నాకు ఇది చెప్పలేదు సార్ అని అనొద్దు. ఈ కాన్సెప్ట్ నేను ఫస్ట్ చాప్టర్లో చెప్పలేదు యాక్చువల్లీ, ఎందుకంటే ఇక్కడ వీడు దాని ప్రకారం చూడండి, ఇది బ్యాటరీ అండ్ ఇట్స్ నీడ్ అంటే వీడు బ్యాటరీస్ గురించి డిస్కస్ చేసి అప్పుడు ఇచ్చాడు. సో నేను ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఫస్ట్ వీడియో బ్యాటరీస్ చాప్టర్లో ఫస్ట్ వీడియోలో ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే, మంచి మంచి బ్యూటిఫుల్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసిన నేను అవన్నమాట ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. అండ్ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఈ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి మొత్తం చూసుకోండి అమ్మా, ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయంటే ఇక్కడ 115 క్వశ్చన్లు ఉన్నాయి చూడండి. లాస్ట్ క్వశ్చను 115 క్వశ్చన్లు ఉన్నాయి. అండ్ కొన్ని సొల్యూషన్స్ కూడా ఇచ్చారు చాప్టర్ 2లో. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ నెట్వర్క్ థియరమ్స్. దీంట్లో కూడా కొంత ఇచ్చినారు, సోర్స్ కన్వర్షన్, మెస్. అయితే నెట్వర్క్ థియరమ్స్ నేను మీకు వద్దని చెప్పాను యాక్చువల్గా, వద్దు. అయితే నెట్వర్క్ థియరమ్స్లో నేను వద్దని చెప్పినా కూడా దీంట్లో మనకి పనికొచ్చేది యాక్చువల్గా ఒకటి ఉన్నది, సోర్స్ కన్వర్షన్ ఇవన్నీ అవసరం లేదు, కానీ మెయిన్గా ఈ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, ఈ 13th పాయింట్ దీంట్లో ఇది చూడండి, ఇది మనకి సిలబస్లో ఉంది, ఇది మనకు అవసరం పడుతుంది కూడా. సో మీరు ఇక్కడ చూస్తే కూడా క్వశ్చన్స్ కూడా స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటే అవి చెక్ చేసుకోవడం బెటర్. సో దీంట్లో వచ్చేసి క్వశ్చన్ నెంబర్స్ చెప్తాను. ఇక్కడ స్టార్ డెల్టా వచ్చింది కదా, డెల్టా వచ్చింది నెట్వర్క్. క్వశ్చన్ నెంబర్ ఈ 79 ఉంది కదా, ఇది ఒకటే క్వశ్చన్ ఇచ్చాడా స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి ఇంత పెద్ద చాప్టర్లో? సో ఒక క్వశ్చన్ చూసుకోండి, దట్స్ ఇట్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, చాప్టర్ నెంబర్ 4, ఎలక్ట్రిక్ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. ఈ చాప్టరు ఇది కూడా మొత్తం చదవండి చాప్టరు. అర్థం కాకపోతే నాకు అడగచ్చు, ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్ యాప్లో మెసేజ్ చేయండి అమ్మా. క్వశ్చన్స్ కూడా అన్నీ చేయండి, డూ ఆల్ క్వశ్చన్స్. ఓకే, దీంట్లో టోటల్గా ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 95 క్వశ్చన్లు ఉన్నాయి ఈ చాప్టర్లో. ఓకే, 95 క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తం చేయాలి, మొత్తం అన్ని క్వశ్చన్స్ చూసుకోవాలి. ఆ తర్వాత రైట్ ఎలక్ట్రోస్టాటిక్స్ వచ్చింది కదా, దీంట్లో కొంత దాంట్లో కొంత అన్నాం కదా. దీంట్లో మీరు ఎంతవరకు చూసుకోవచ్చు అని అనుకుంటే ఇక ఈ ఈ దీంట్లో కూడా మనకి థియరీలో కూడా ఈ 6th వరకు చూడండి. ఓకే, 1 to 6 చూడండి. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంది, ఛార్జ్ అంటే ఏంది, యూనిట్ ఆఫ్ ఛార్జ్ ఏంది, ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జ్, కూలుంబ్స్ లా ఆఫ్ ఎలక్ట్రికల్ ఫోర్సు. ఓకే, అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ పర్మిటివిటీ అంతవరకే చూసుకోండి. సూపర్ పొజిషన్ థియరం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇవన్నీ అవసరం లేదు చూసుకుంటే. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఇది చూసుకోండి మళ్ళా, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, ఫీల్డ్ లైన్స్, ఇది ఇవి చదవండి. ఇవి థియరీ చదివితే దీనిలో నుంచి థియరీ బిట్స్ వస్తాయి మనకి. ఇంక ఇవేం అవసరం లేదు, ఇవేం అవసరం లేదు. ఓకే, ఏం అవసరం లేదు, ఇదేం అవసరం లేదు, ఏం చదవకండి. దీనిలో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి, ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి చాప్టర్ 6 అమ్మ, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 18 వరకు చూసుకోండి. ఓకే,
క్వశ్చన్ నెంబర్ 18 వరకు చూసుకోండి చాలు. ఇంక ఇవేం అవసరం లేదులే. ఓకే, ఒక 18 క్వశ్చన్లు ఇచ్చాము చాప్టర్ 5లో. ఇప్పుడు చాప్టర్ 6, నౌ యు ఆర్ ఇన్ యూనిట్ 6, చాప్టర్ 6 కెపాసిటెన్స్. దీంట్లో ఆల్మోస్ట్ మొత్తం చూసుకోవచ్చు. ఓకే, మొత్తం చూసుకోండి. ఇందులో మొత్తం అంటే కూడా ఎనర్జీ డెన్సిటీ వరకు ఓకే. ఆ తర్వాత కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్, ఇది ఇంపార్టెంట్, ఇది అవసరం లేదు. ఓకే, ఇది అవసరం లేదు. 15th అవసరం లేదు. ట్రాన్సియంట్ వోల్టేజ్, ఛార్జింగ్ ఆఫ్ కెపాసిటర్, ఇవన్నీ అవసరం లేదు. ఛార్జింగ్ డిశ్చార్జింగ్ వరకు అవసరం, ఇదన్నీ అవసరం లేదు. ఎక్కడ వరకు చూసుకుంటారంటే 14th వరకు చూడండి. థియరీ పరంగా ఈ 14th వరకు చూడండి. మిగతా ఇవన్నీ అవసరం లేదు. క్వశ్చన్స్ కూడా వాటికి రెలవెంట్గా ఉండే క్వశ్చన్స్ మాత్రమే చూసుకోవాలి. సో క్వశ్చన్స్ కూడా క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేసుకొని క్వశ్చన్ నెంబర్ 1 దగ్గర నుంచి చూసుకుంటా క్వశ్చన్ నెంబర్ 28 వరకు చూసుకోండి. ఓకే, 28 వరకు చూడండి. 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 28 ఇది. 2 capacitors of capacitance 2 picofarad and 6 picofarad are connected in parallel across 120 volts DC source. ఈ క్వశ్చన్ వరకు చూసుకోండి. ఆ తర్వాత ఈ క్వశ్చన్ నెంబర్ 31 కూడా చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. ఆ తర్వాత ఇంకా చూడండి, ఇది కూడా క్వశ్చన్ నెంబర్ ఇది 38, క్వశ్చన్ నెంబర్ 38, క్వశ్చన్ నెంబర్ 39, 40, 41, 42, 43, 44 ఇవన్నీ చూసుకోండి. తర్వాత ఈ క్వశ్చన్ నెంబర్ 45 కూడా ఓకే. 46 వద్దు, 45 వరకు చూసుకోండి ఇందులో. ఓకే, 45 వరకు. 45 అయిపోయిన తర్వాత 49th క్వశ్చన్ చూడండి. తర్వాత 51 క్వశ్చన్ చూడండి. 52 చూడండి. ఓకే, 52 చూడండి. 52 తర్వాత 54 చూడండి. 55, ఇది చూడండి. 79th క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. 78 కూడా చూడండి. 77, 78, 79 ఇవి. ఓకే, ఇవి 3 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. ఓకే, 77, 78, 79 ఇంపార్టెంట్. 79 చాలా ఇంపార్టెంట్. 79th క్వశ్చన్ ఇది. మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే కూడా సిమిలర్ క్వశ్చన్ వచ్చింది ఇంత. మళ్ళీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇది. 81 క్వశ్చన్ చూడండి. 81 క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవి. సో ఇంకా చూస్తున్నాను. ఈ క్వశ్చన్ నెంబర్ 116, 117, 120, 123, 124 చాలు. 124 ఇందాక చెప్పిన ఈ క్వశ్చన్ నెంబర్స్ మార్క్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవుతాయి అన్నమాట. 7th చాప్టర్ చూడండి, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం. ఇది కూడా మొత్తం చదవండి. అయితే దీంట్లో థియరీ వరకు వచ్చేసరికి ఈ BH వరకు ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్స్ వరకు ఓకే, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇది కూడా ఓకే. ఫోర్స్ అనే ఇది అవసరం లేదు, ఇది వద్దు. 12th వన్ వద్దు, ఇవేం వద్దు, ఇవేం వద్దు. ఓకే, ఆ 12th వరకు వద్దు. అంటే 11th వరకు చూడండి. ఇక ఈ 11th పాయింట్ ఏదైతే ఉన్నదో
థియరీ కూడా మీరు చూసుకోవడానికి అది ఓకే. మిగతా ఏమొద్దు. యాక్చువల్గా ఇవి చూసుకోవచ్చు, ఇవి ఏదైతే ఉన్నాయో ఇక్కడ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఉంది కదా, అంటే ఇది కొంత మన మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన కాన్సెప్ట్ అయినప్పటికీ ఇది మనకు పనికొస్తుంది. ఇది కొంచెం డెప్త్ ఆస్పెక్ట్లో పోతే పనికొస్తుంది ఇది. ఇక్కడ మళ్ళీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే ఏ క్వశ్చన్స్ పనికొస్తాయంటే క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేయండి, ఇవన్నీ చూసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి ఇది మొత్తం చూడండి, ఇదంతా 49 వరకు చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 to 49. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 to 49. ఇక్కడ ఎలక్ట్రాన్ ఇవి అవసరం లేదు, ఇవి వద్దు. అంతే, 49 క్వశ్చన్స్ వరకే చాలు ఇందులో. తర్వాత చాప్టర్ 8 మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్. దీంట్లో ఈ ఎయిర్ గ్యాప్ కాన్సెప్ట్ జేఎల్ఎం వాళ్ళకి లేదు, అవసరం లేదు. సో దీంట్లో థియరీ ఏం చూడకండి, వద్దు. ఏమైనా బిట్సే కొంచెం పనికొచ్చే విధంగా ఉంటే చెప్తాను. ఇది బిహెచ్ కర్వ్ గురించి మనము ట్రాన్స్ఫార్మర్ లాసెస్ చాప్టర్లో డిస్కస్ చేసిన. క్వశ్చన్ నెంబర్ 32 వరకు చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 32 వరకు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 32 వరకు. ఇది చూడండి, క్వశ్చన్ నెంబర్ 42 చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. హిస్టెరిసిస్ లూప్ ఆఫ్ ఎ మెటీరియల్ హ్యావింగ్ లో రిటెంటివిటీ ఈజ్ వైడ్, వెరీ వైడ్, నారో, నన్ ఆఫ్ ది అబవ్. తక్కువ రిటెంటివిటీ ఉన్న దాని యొక్క బిహెచ్ కర్వ్ నారోగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. అంటే ఇది ఈ వెడల్పు ఏదైతే ఉన్నదో సన్నగా ఉంటుంది అన్నమాట, సన్నగా ఉంటుంది. ఒకవేళ దీని వెడల్పు ఎక్కువగా ఉందనుకోండి, దానికి రిటెంటివిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. దాంతో కొంచెం దాన్ని హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని అంటారు. దాన్ని పర్మనెంట్ మ్యాగ్నెట్స్ చేయడానికి పనికొస్తాయి. మరియు ఈ యొక్క హిస్టెరిసిస్ లూప్ సన్నగా ఉన్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, అంటే నారోగా ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, దే ఆర్ యూస్డ్ టు మేక్ ఎలక్ట్రోమాగ్నెట్స్. తర్వాత ఇక 64th క్వశ్చన్ చూడండి. సిక్స్టీ ఫోర్ నుంచి 70 వరకు చూడండి. ఇంత సరిపోతుంది, ఈ చాప్టర్లో ఇంత సరిపోతుంది. నెక్స్ట్ 9th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్లో ఇది చదవండి మొత్తము. ఇక్కడ నుంచి యూ కెన్ స్టడీ అప్ టు ఈ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, సెల్ఫ్ ఇండక్టెన్స్, ఇవన్నీ ఉన్నవే ఆల్రెడీ. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్, ఇవన్నీ మనం చెప్పినవే. సిరీస్ అండ్ ప్యారలల్, ఇది మొత్తం చూసుకోవచ్చు. టైం కాన్స్టెంట్ కాన్సెప్ట్ అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. రైజ్, క్లోజింగ్ అండ్ బ్రేకింగ్, ఇది అవసరం లేదు. ఓకే, ఈ 15th వరకు చూసుకోండి. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ వరకు మాత్రం చూసుకోండి. ఈ 16th అవసరం లేదు, 17th అవసరం లేదు. ఓకే, ఈ 18, 19, 20 అవసరం లేదు. అంటే 19, 20 ఓకే. ఎడ్డీ కరెంట్ లాస్ ఫార్ములా ఇది ఆల్రెడీ నేను ట్రాన్స్ఫార్మర్స్ అప్పుడు నేను చెప్పిన, మ్యాగ్నెటిజంలో కూడా చెప్పినట్టున్నాను. ఓకే, ఇవి చూసుకోండి, మధ్యలో అవసరం లేవు అవి.
క్వశ్చన్స్ కూడా మొత్తం ఆల్మోస్ట్ కవర్ అవుతాయి మీకు అన్నీ కూడా దీంట్లో, ఏవో కొన్ని క్వశ్చన్స్ తప్ప. ఇది మొత్తం చూడండి ఇవన్నీ. క్వశ్చన్ నెంబర్ 1 to చెప్తా ఉండండి, 1 నుంచి స్టార్ట్, ఎక్కడ వరకు ఏంటనేది నేను చెప్తాను. 89, క్వశ్చన్ నెంబర్ 1 to 89. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 to 89, తర్వాత 100 నుంచి మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 100 to 108, 100 to 108 రాసుకుంటున్నారా? క్వశ్చన్ నెంబర్ 110 to క్వశ్చన్ నెంబర్ 110 ఒకటే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 110 ఒకటే మళ్ళీ. తర్వాత క్వశ్చన్ నెంబర్ 125, క్వశ్చన్ నెంబర్ 126, క్వశ్చన్ నెంబర్ 128, క్వశ్చన్ నెంబర్ 129, అంతే. మళ్ళీ ఇవి చూసుకోవచ్చు. 131, క్వశ్చన్ నెంబర్ 131, 132, 133, 134, 135 ఇవన్నీ చూసుకోవచ్చు. ఓకే, ఇది మొత్తం కవర్ అవుతాయి. 10th చాప్టరు ఇది కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటు. ఇది మన బ్యాటరీస్ చాప్టర్ సంబంధించింది. సో దానికి సంబంధించిన ఫస్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇదంతా కూడా. ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ మనకి సిలబస్లో రాదు, ఈజెడ్ ఇవేం రావటం లేదు సిలబస్లో. సెకండరీ సెల్, ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఛార్జింగ్, ఓకే ఇవి చూసుకోవాలి. ప్రికాషన్స్ డ్యూరింగ్ ఛార్జింగ్ అని ఉంది కదా, అది చదువుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి క్వశ్చన్స్ ఫస్ట్ నుంచి చూసుకోరాదు, నేను చెప్తాను. ఇంకా చూడు క్వశ్చన్ నెంబర్ 10. ఓకే, స్టార్ట్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 10. ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ డస్ నాట్ డిపెండ్ అపాన్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఇంకా 10 నుంచి స్టార్ట్ చేయండి. ఇక 10 నుంచి స్టార్ట్ చేయండి. 10 నుంచి 29. ఓకే, ఫస్ట్ 10 నుంచి 29, తర్వాత 10 నుంచి 29 అయిపోయిన తర్వాత 81. ఓకే, 10 నుంచి 29 అయిపోయిన తర్వాత 81, 82, 82, 85 అంతే. 81, 82, 85. మళ్ళీ ఇదిగో 72 ఉందిగా, 72 అమ్మ, 72 రాసుకోండి. లెడ్ యాసిడ్ సెల్ సంబంధించి 72, 73 ఇవి కూడా వస్తాయి మీకు. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 11th చాప్టర్ ఆల్టర్నేటింగ్ కరెంట్, ఏసీ. ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఓకే, ఇవి ఓకే, ఇవి మొత్తం చూసుకోవచ్చు. ఫామ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్, ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం అప్పట్లోనే. ఇక దీంట్లో నాకు తెలిసి అది చూడాలి, ఇది చూడకూడదు అని ఏం లేదు. అన్ని క్వశ్చన్స్ కవర్ చేయాలి. ఇది మొత్తం చాప్టర్ ఇంపార్టెంట్ చాప్టర్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్. ఓకే, ఇది టోటల్ చాప్టర్ కవర్ చేయాలి. తర్వాత ఏసీ సర్క్యూట్స్, సిరీస్ ఏసీ సర్క్యూట్స్. ఈ సిరీస్ ఏసీ సర్క్యూట్స్ కూడా మొత్తం చూసుకోవాలమ్మా. దీంట్లో కూడా ఏమీ డిస్కౌంట్ లేదు. ఇది కూడా టోటల్ కవరప్ చేయాలి, టోటల్గా కవర్ చేయాలి. ఫేజర్ ఆల్జీబ్రా ఇది మొత్తం మ్యాథ్స్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం క్లాసెస్లో ఒక 2-3 వీడియోస్ డెడికేటెడ్గా చెప్పడం జరిగింది దీంట్లో. ఇది కూడా మొత్తం ఓకే, ఈ చాప్టర్ మొత్తం చూసుకోవాలి.
పూర్తిగా మ్యాథ్స్ ఉంటుంది, భయపడద్దు. దీన్ని మనం చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఈజీగా ద బెస్ట్ పాసిబుల్ వేరే ఎక్స్ప్లెయిన్ చేసిన. చూసుకోవాలి మొత్తం. ప్యారలల్ ఏసీ సర్క్యూట్స్ ఒకటి కొంచెం చూస్ చేసుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. ఓకే, ఇటువంటి కంపారిజన్ ఉంది కదా, ఈ కంపారిజన్ చూసుకోండి, కంపారిజన్ టేబుల్ చూసుకోండి. ఈ ప్యారలల్ రెజొనెన్స్ ఇవన్నీ కూడా నేను పెట్టాను మీకు వీడియోస్, బట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, చూసుకోండి. దీంట్లో కూడా థియరిటికల్ బిట్స్ చూసుకోండి ఎక్కువ ప్యారలల్లో. ఓకేనా, కొంత బేసిక్గా ఉండే బిట్స్ చూసుకోండి. ఇక నేను దీంట్లో ఎక్కువ విడదీసి ఏం చెప్పలేను నేను. ప్యారలల్లో 3 ఫేజ్ సర్క్యూట్స్లో కూడా మొత్తం చూసుకోవాలి. దీంట్లో కూడా ఏం డిస్కౌంట్ లేదు. ఇవన్నీ ఏంటంటే ఏసీ సర్క్యూట్స్ ఈజ్ ద కోర్ సబ్జెక్ట్ అనమాట. అది నువ్వు జేఎల్ఎం అయినా, ఏఈ ఎగ్జామ్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా, ఇట్ ఈస్ లైక్ కోర్ సబ్జెక్ట్ అనమాట. దాంట్లో ఏవి వదిలిపెట్టడానికి ఉండవు, ఇవన్నీ చదువుకోవాలి. ఇవన్నీ కూడా నేను చాలా డెప్త్లో మీకు డీల్ చేయడం జరిగింది. అంటే నేను మీకు ఈ 3 ఫేజ్ సర్క్యూట్స్ సంబంధించిన వీడియోస్లో చెప్పినాను. మళ్ళీ మెజర్మెంట్ ఆఫ్ 3 ఫేజ్ పవర్ అని మెజర్మెంట్స్లో ఒక చాప్టర్ వస్తుంది, అక్కడ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకే, తర్వాత ఇది ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి మనకి సిలబస్లో, అన్నీ చదువుకోవాలి. ఓకే, వీటిల్లో కూడా ఎక్కడ డిస్కౌంట్ నాకు అనిపించట్లేదు, డిస్కౌంట్ ఇవ్వలేకపోతున్నా. ఇవి కూడా మొత్తం చూసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్గా కవర్ చేయాల్సినటువంటి విషయమే. చూడండి డీటెయిల్గా నేను మీకు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది చాలా 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 డెప్త్గా ఇచ్చాను. బేసిక్ ఏంటంటే జేఎల్ఎం కోర్సులో ఉన్నది ఏంటంటే అంశము, నేను జేఎల్ఎం కోసం రికార్డ్ చేసిన కంటెంట్ 20% ఇది. 80% ఆఫ్ ద కంటెంట్ మీకు అందులో కోర్సులో ఉన్నదంతా కూడా ఏఈ సబ్ ఇంజనీర్ లెవెల్లో రికార్డ్ చేసిన కంటెంట్ అనమాట. అది ఇక్కడ అడ్వాంటేజ్ అవుతుంది మీకు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ డీసీ జనరేటర్స్ దీంట్లో కూడా టోటల్గా చూసుకోవాలి. డీసీ జనరేటర్స్ చాప్టర్ కంప్లీట్గా చూసుకోవాలి. దీంట్లో ఏది వదిలిపెట్టడానికి అయితే ఏం లేదు, ఇదంతా మన సిలబస్లో ఉండేటిదే. సో ఎవ్రీథింగ్ ఈజ్ అప్ టు యువర్ సిలబస్ ఓన్లీ. క్వశ్చన్స్ పరంగా కూడా మొత్తం కవర్ ఎవ్రీథింగ్, అన్నీ చూసుకోవాలి. ఆల్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ. 140 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే, 140 కూడా మొత్తం మీకే వస్తాయి. డీసీ మోటార్స్ కూడా సేమ్ సిచ్యువేషన్, కవర్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ చాప్టర్, సేమ్ ట్రాన్స్ఫార్మర్స్లో కూడా అదే పని, కవర్ ఎవ్రీథింగ్. ఇంపిడెన్స్ రేషియో అన్నీ ఉన్నాయి దీంట్లో, వోల్టేజ్ రెగ్యులేషన్, ఎఫిషియన్సీ, 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్, బేసిక్, ఆటో ట్రాన్స్ఫార్మర్స్ మొత్తం కవరప్ చేయండి. మొత్తం కవరప్ చేయాలి. క్వశ్చన్స్ కూడా అన్నీ కవర్ చేయాలి. దీంట్లో స్పెసిఫిక్గా మీకు ఏదైనా పలానా క్వశ్చన్ నెంబర్ టఫ్ అనిపిస్తుందని అంటే నాకు ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్లో నాకు మెసేజ్ చేయండి, లేదంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేసే వాళ్ళు కూడా చేస్తారు, చేయండి, హెల్ప్ చేస్తాను నేను దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది. తర్వాత 20th చాప్టర్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్. ఇండక్షన్ మోటార్స్ కూడా టోటాలిటీ కంప్లీట్గా ఏ వదిలిపెట్టడానికి లేదు, అన్నీ ఎంత సినాప్సిస్. క్వశ్చన్స్ కూడా ఏం డిస్కౌంట్ లేదు ఇందులో కూడా, మొత్తం కొట్టేయాలి. సింగిల్ ఫేజ్ మోటార్స్ ఉంది నెక్స్ట్ చాప్టరు, 21st చాప్టర్ సింగిల్ ఫేజ్ మోటార్స్. దిస్ ఈజ్ ఆల్సో నో డిస్కౌంట్ చాప్టర్, కంప్లీట్ చూసుకోవాలి. ఓకే, అండ్ దీంట్లో చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ బుక్ కూడా. ఎందుకంటే చూడండి, చాలా సందర్భాల్లో మన సింగిల్ ఫేజ్ మోటార్స్లో ఎక్కువ అప్లికేషన్స్ మీద అడుగుతారు అనమాట. చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 39th క్వశ్చన్ చూడండి, వ్యాక్యూమ్ క్లీనర్ ఎంప్లాయీస్ స్విచ్ మోటార్, బెస్ట్ సూటెడ్ మోటార్ టు డ్రైవ్ 1/4 HP ఫ్యాన్ ఇన్ హాస్పిటల్ వార్డ్, వాషింగ్ మిషన్ జనరలీ ఎంప్లాయీస్, 3/4 HP ఎయిర్ కంప్రెసర్ వుడ్ బి ఏ మోటారు. అర్థమైందా? ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ, అందుకే ఇది ఇంపార్టెంట్ చాప్టర్ ఇది ఈ బుక్లో. సింక్రోనస్ జనరేటర్స్ ఆర్ ఆల్టర్నేటర్స్, ఇందులో కూడా ఆల్మోస్ట్ అంతా కవర్ చేసుకోవాల్సిందే, ఇందులో కూడా డిస్కౌంట్ అయితే ఏం లేదు. ఓకే, చూసుకోవాలి ఇవన్నీ.
అని చూసుకోవాలి. కానీ ఇక్కడ బిట్స్ ఇక్కడ చూడండి, అంటే ఈఎంఎఫ్ ఈక్వేషన్ మీద మాత్రమే మీరు బిట్స్ చూసుకోవచ్చు. అదర్ దెన్ ఈఎంఎఫ్ బిట్స్ అంటున్నాం, ప్రాబ్లమ్స్, ఓకే, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ వరకు ఉంటేనే నడుస్తుంది. అదర్ దెన్ దట్ అవసరం లేదు. ఈ జనరేటెడ్ ఈఎంఎఫ్ అడుగుతున్నాడు, ఓకే. వోల్టేజ్ రెగ్యులేషన్ ఇది అవసరం లేదు, ఇది వద్దు. వోల్టేజ్ రెగ్యులేషన్ సంబంధించిన క్వశ్చన్స్ వద్దు, ప్రాబ్లమ్స్ వద్దు. ఈ ఇంపిడెన్స్ అడుగుతున్నాడు, ఇది కూడా ఏం వద్దు. ఈ వద్దు, ఇక్కడ ఉన్నటువంటి వద్దు ప్రాబ్లమ్స్. ఇక్కడ ప్రాబ్లమ్స్ దేర్ ఇన్ ద క్వశ్చన్ నెంబర్ 64, క్వశ్చన్ నెంబర్ 64 నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ వద్దు, ఏ వద్దు. ప్రాబ్లమ్స్ 64 తర్వాత, క్వశ్చన్ నెంబర్ 64 కంటే ముందున్న ప్రాబ్లమ్స్ ఓకే. తర్వాత ఇవన్నీ చూసుకోండి, ఇవి బిట్స్ అన్నీ కూడా. మళ్ళీ ఇవి ఓకే, ఇవి తీసుకోవచ్చు, ఇవి కూడా చూసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ లాగా ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా, వైండింగ్స్ సంబంధించి, అంతే, ఇంకేం అవసరం లేదు. సో ఐ కెన్ సే క్వశ్చన్ నెంబర్ 64 నుంచి మనకి 78 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ వద్దు, మిగతా ఏం చూసుకోవచ్చు. ఈ 116 కూడా వద్దు, 117, 116 ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా వద్దు. సింక్రనస్ మోటార్స్ కూడా ఎక్కడైతే కంపారిజన్స్ వస్తున్నాయో ఇవి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. టోటల్ ఈ థియరీలో కూడా మీరు ఏ చాప్టర్ చదువుతున్నా కూడా టేబులర్ ఫామ్ వచ్చిందంటే అసలు వదిలిపెట్టకండి, దాంట్లో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయని అర్థం. దానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందులో తీసుకుంటారని అర్థం దానికి. ఇది కూడా ఈ సింక్రోనస్ మోటార్లో కూడా మీరు ఏ ప్రాబ్లం కూడా చూడకండి, ఓన్లీ థియరిటికల్ క్వశ్చన్స్ మాత్రమే చూడండి. ఇట్లాంటి గ్రాఫికల్ ఉంటే ఇవి చూడండి. అంటే నాట్ జస్ట్ హియర్, ఎక్కడైనా కానీ ఏ చాప్టర్లో అయినా కానీ ఇట్లా గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయంటే కంపల్సరీ శ్రద్ధ పెట్టి చూడండి. అది సింక్రోనస్ మోటార్లో ప్రాబ్లమ్స్ చూడకండి. జనరేషన్ ఆఫ్ ఎనర్జీ ఇది మొత్తం, ఇది టోటల్ చాప్టర్. ఇది ఇందులో కూడా నో డిస్కౌంట్. అయితే దీంట్లో మొత్తం తీసుకోండి, ఓకే, రైట్. టోటల్ చూడండి సార్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ పరిస్థితి ఏంది అని అంటచ్చు. సో ప్రాబ్లమ్స్ చూసుకోవాలి, మొత్తం చూసుకోవాలి. అన్నిటికీ ఫార్ములాస్ ఉన్నాయి, 115 క్వశ్చన్లు ఉన్నాయి, మొత్తం చూసుకోవాలి. ఎకనామిక్స్ ఆఫ్ పవర్ జనరేషను అవసరం లేదు యాక్చువల్గా. అయితే దీంట్లో మీకు ఏదైనా అర్థమవుతున్నాయంటే చూడండి, లేదంటే నా క్లాసెస్లో అవసరం అనుకుంటే నేను అప్లోడ్ చేస్తాను వీటికి సంబంధించి. క్లాసెస్లో నేను చేయించినంత వరకు సరిపోతుంది, ఇంత అవసరం లేదు యాక్చువల్గా, ఎక్కువైపోతుంది. ఈ సప్లై సిస్టమ్స్, ట్రాన్స్మిషన్, ఓకే, ఇది చూసుకోవాలి. ఇందులో కూడా టోటల్గా చూసుకోవాలి, దీంట్లో కూడా ఏం డిస్కౌంట్ లేదు, టోటల్గా చూసుకోవాలి. 27 ఓవర్ హెడ్ లైన్స్ కూడా టోటల్ చూసుకోవాలి, నో డిస్కౌంట్, కంప్లీట్గా చూసుకోవాలి అన్నీ. క్వశ్చన్స్ కూడా చూసుకోండి. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ కూడా చూసుకోండి, మ్యాక్సిమం చూసుకోండి. ఇది కూడా మొత్తం 100 క్వశ్చన్లు ఉన్నాయి, 100 క్వశ్చన్లు చేయండి దీంట్లో. ఇది అవసరం లేదని చెప్పాను, 29 చాప్టర్ వద్దు మనకి, ఫాల్ట్స్ అవసరం లేదు. నెక్స్ట్ స్విచ్ గేర్ కూడా అవసరం లేదు జేఎల్ఎం ఎగ్జామ్లో. స్విచ్ గేర్ తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ పవర్ సిస్టమ్ అని ఉంది, ఇది కూడా అవసరం లేదు. తర్వాత సెమీ కండక్టర్ ఫిజిక్స్ ఉంది, ఇది మనకి ఉంటుంది, ఇది చదవండి. వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసినాము. ఈ ఫస్ట్ చాప్టర్ చదవండి, ఇది ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇది ఫస్ట్ చాప్టర్ అన్నట్టు. దీంట్లో ఒక 85 క్వశ్చన్లు ఇచ్చినారు, ఈ 85కి 85 చదువుకోవాలి, ఇంపార్టెంట్ ఇవి. డయోడ్స్ చాప్టర్ కూడా మొత్తం చదువుకోవాలి, రెక్టిఫైర్స్ అన్నీ ఉన్నాయి కదా, జీనర్ డయోడ్, లైట్ ఎమిటింగ్ డయోడ్, ఇది మొత్తం ఇంపార్టెంట్ అమ్మా, ఇది కూడా మొత్తం చదువుకోండి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది కదా మనకి సిలబస్లో, సో ఇది కూడా నో డిస్కౌంట్, టోటల్ స్టడీ.
అయితే దీంట్లో ఇవి చూసుకోకండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ప్రాబ్లమ్స్ ఏమవుతుంది ఎలక్ట్రానిక్స్లో, ప్రాబ్లమ్స్ చూడకండి, ఓన్లీ థియరీ బిట్సే చూసుకోండి, నో ప్రాబ్లమ్స్. ట్రాన్సిస్టర్ అయినా సరే ఎనీ ఎలక్ట్రానిక్స్లో ప్రాబ్లమ్స్ చూసుకోకండి, ఓన్లీ థియరీ బిట్స్ చూడండి. దీంట్లో ట్రాన్సిస్టర్స్ కూడా అంతే, ప్రాబ్లమ్ చూడద్దు. ప్రాబ్లం వచ్చిందంటే ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ ఉన్నాయి కదా, స్కిప్ చేయండి. ఓన్లీ థియరిటికల్గా ఉన్నాయా అంతా చూసుకోండి. ఇక ఇది 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 ఫార్ములా ఉంది, ఇది చూసుకోవచ్చు. ఇన్ ట్రాన్సిస్టర్ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది 15th క్వశ్చన్ ఉంది కదా. ఓకే, ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఐఈ ప్లస్ ఐబీ ఆన్సర్ ఇది. సో ఇది మొత్తం ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇది 15th క్వశ్చన్ ఉంది కదా, చూడండి. ఇది ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐసీ ప్లస్ ఐబీ, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఫార్ములా వరకు చూసుకోవచ్చు, బట్ ప్రాబ్లమ్స్ అవసరం లేదు. ట్రాన్సిస్టర్ బయాసింగు ఇది వదిలిపెట్టేయండి, నన్ను అడిగితే నేను చూసుకోమని చెప్పాను కానీ వదిలిపెట్టండి, ఈ చాప్టర్ వదిలిపెట్టేయండి, నాట్ రిక్వైర్డ్. ఈ చాప్టర్ వదిలిపెట్టేయండి, వద్దు. యాంప్లిఫైయర్స్ ఉన్నాయి, సింగిల్ స్టేజ్ యాంప్లిఫైయర్స్. దీంట్లో కూడా ఏదన్నా ఉంటే ఇది కూడా వదిలిపెట్టేయండి, ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్స్ కూడా వదిలిపెట్టేయండి, వద్దు. ఈ మల్టీ స్టేజ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్స్ ఉన్నాయి కదా, దీనిలో ఓన్లీ థియరిటికల్ క్వశ్చన్స్ చూడండి. ఓకే, థియరీ బిట్స్ చూడండి. ఇవి అవసరం లేదు, మళ్ళీ సర్క్యూట్ డయాగ్రామ్స్ వచ్చినాయంటే వదిలిపెట్టండి, అవసరం లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వద్దు. మల్టీ స్టేజ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్స్ చాప్టర్లో ఓన్లీ థియరీ బిట్స్ చూడండి, అది కూడా స్టార్టింగ్లో ఒక 20-30 బిట్స్ ఉన్నట్టున్నాయి అంతే. ట్రాన్సిస్టర్ ఆడియో యాంప్లిఫైయర్స్ అట, ఆడియో అండ్ పవర్ యాంప్లిఫైయర్స్. ఇందులో కూడా అంతే, ఏమి ఓన్లీ థియరిటికల్ బిట్స్ చూసుకోండి. ఓకే, ఇవన్నీ వద్దు. యాంప్లిఫైర్ సంబంధించిన చాప్టర్లో ఓన్లీ థియరిటికల్ బిట్స్ చూసుకోండి. ఇది యాంప్లిఫైర్స్ విత్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఇది ఇంపార్టెంట్ అవుతుంది మళ్ళీ. ఇది చూడండి, యాంప్లిఫైర్స్ విత్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ చాప్టర్ ఇంపార్టెంట్. దీంట్లో అయినా అంతే, ఓన్లీ థియరిటికల్ బిట్స్ చూసుకోవాలి. ఈ ఫార్ములాలు కూడా అవసరం లేదు, ఓన్లీ థియరీ బిట్స్ చూసుకోండి. ప్రాబ్లమ్స్, ఫిగర్స్, డయాగ్రామ్స్ ఏది చూడద్దు, వద్దు. ఓన్లీ థియరీ చూసుకోండి. సైనసాయిడల్ ఆసిలేటర్స్, దీంట్లో అయినా కూడా ఓన్లీ థియరీయే చూసుకోవాలి. దీంట్లో ఒక ఫార్ములా ఉంటుంది చూడండి, ఇక్కడ ఆ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హార్ట్లీ ఆసిలేటర్ ఉంది, కాల్పిట్స్ ఆసిలేటర్ ఉంది. ఓకే, ఈ ఆసిలేటర్స్లో యూజ్ చేసేటువంటి మెటీరియల్ అండ్ వాటిని బట్టి వాటి యొక్క ఫ్రీక్వెన్సీని డిటర్మైన్ చేయటము. కాల్పిట్స్ ఆసిలేటర్లోనేమో మెయిన్గా కెపాసిటర్స్ని యూజ్ చేస్తారు, 2 కెపాసిటర్స్ని ఒక ఇండక్టర్కి అక్రాస్గా కనెక్ట్ చేస్తారు. ఈ ఎప్పుడైనా కానీ మీరు ఫ్రీక్వెన్సీ ఇన్ హెర్ట్జ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, 1/2π_LC అనమాట. ఎల్ అంటే ఇండక్టర్ వాల్యూ, సి అంటే ఇక టోటల్ కెపాసిటర్ని తీసుకోవాలి. ఈ 2 కెపాసిటర్లు ఉన్నాయి కదా, ఈ 2 కెపాసిటర్లు కూడా సిరీస్లో ఉన్నాయి కాబట్టి సిరీస్ కెపాసిటెన్స్ని కలిపే ఫార్ములా ఉంటుంది కదా, ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అది కాల్పిట్స్ గుర్తుపెట్టుకోవాలి. కాల్పిట్స్లో సి, కాల్పిట్ అంటే సి, దాంట్లో మెయిన్గా కెపాసిటెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కెపాసిటెన్స్ టోటల్ తీసుకుంటాము. హార్ట్లీ ఆసిలేటర్లో ఏమవుతుంది అని అంటే, హార్ట్లీ ఆసిలేటర్లో నీకు హార్ట్లీలో ఒక ఎల్ ఉంది, హెచ్ ఉంది. హెచ్ అంటే హెన్రీ, అంటే ఇండక్టర్స్ ఉంటాయి. సో 2 ఇండక్టర్స్ సిరీస్లో ఉంటాయి. సో ఈ ఫార్ములాలో కెపాసిటెన్స్ ఒకటే ఉంటుంది, సో సి ఒకటే ఉంటుంది. ఎల్టీ అంటే 2 ఇండక్టర్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి L1+L2+2M ఫార్ములా తెలుసు కదా, అది యూస్ చేసుకోవాలి. తర్వాత ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఇది. ఈ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్లో ఇది చూడండి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ద ఫేజ్ షిఫ్ట్ ఇన్ ఈచ్ ఆర్సీ సెక్షన్ ఈజ్ 60 degrees. అంటే ఈ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్లో నీకు ఆర్సీ కాంబినేషన్స్ ఉంటాయి అనమాట. అంటే చూడండి, ఇదొక ఆర్సీ కాంబినేషన్, R1C1, R2C2, R3C3, ఇదొక కాంబినేషన్. 3 కాంబినేషన్స్ ఉన్నాయి అనమాట. సో నీకు వచ్చేటువంటి సిగ్నల్ 3 స్టేజెస్ క్రాస్ చేసుకొని రావాలి. 3 కూడా ఆర్సీ స్టేజెస్ క్రాస్ చేసుకొని
యాంప్లిఫైర్ దగ్గరకు వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఫేజ్ యొక్క షిఫ్ట్ అవుతుంది, దాని యొక్క ఫేజ్ షిఫ్ట్ అవుతుంది. ఒక్కొక్క ఆర్సీ సెక్షన్లో 60 డిగ్రీలు ఫేజు షిఫ్ట్ అవుతుంది. టోటల్ ఫేజ్ షిఫ్ట్ ఈజ్ 180 డిగ్రీస్ అనమాట. సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఈజ్ గివెన్ బై 1/2πRC √6. ఆర్సీ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆసిలేటర్స్ యొక్క రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ వాల్యూస్ సేమ్ ఉంటాయి. సేమ్ రెసిస్టెన్స్ సేమ్ కెపాసిటెన్సెస్ ఉంటాయి, కాకపోతే 3 సెట్లు ఉంటాయి అన్నట్టు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అవుతుంది మనకి. ఓకే, ఆ తర్వాత వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్లో కూడా ఇక్కడ ఫార్ములా ఉంది. సో ఇట్లా ఫర్ మోస్ట్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అప్పర్ ఫ్రీక్వెన్సీ లిమిట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 MHz. సో అట్లా చూసుకోండి. హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్, పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్. సో పీజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ సంబంధించిన ఫార్ములా ఇది. ఓకే, సో F = K/T. K అంటేనేమో ఒక కాన్స్టెంట్ నెంబర్ ఉంటుంది ఆ క్రిస్టల్ మెటీరియల్ని బట్టి, T అంటే క్రిస్టల్ యొక్క థిక్నెస్ని బట్టి ఉంటుంది. సో క్రిస్టల్ థిక్నెస్ని బట్టి అది ఎంత ఫ్రీక్వెన్సీలో వర్క్ అవుతుంది అనేది మనము డిసైడ్ చేస్తాం అనమాట. సో వాటికి సంబంధించినటువంటి ఓన్లీ థియరిటికల్లో ఇక్కడ కూడా. ఓకే, ఫార్ములా అడుగుతున్నాడు, ఫార్ములా అంతవరకే. సో అప్రాక్సిమేట్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్స్ గివెన్ బై, ఇందాక చూసినాం కదా, 1/2πRC √6 అంతే. సెన్సాయిడల్ ఆసిలేటర్స్. తర్వాత ట్యూన్డ్ యాంప్లిఫైయర్స్ అవసరం లేదు, ఇంకా ట్రాన్సిస్టర్ ట్యూన్డ్ యాంప్లిఫైయర్స్ ఉంది కదా, ఐ వుడ్ సజెస్ట్ నాట్ రిక్వైర్డ్ ఇది. సో ఇది ఫైనల్గా JLM ఎగ్జామ్ సంబంధించి ఏం చదువుకోవాలి ఈ వీకే మెహతా బుక్లో అనేటువంటి కాన్సెప్ట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అండ్ ఆల్సో RLC ఎడ్యుకేషన్లో కోర్సు జాయిన్ కాండి, మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.